అవమానం చూశాను, అణచివేత భరించాను, కానీ ఓడిపోలేదు. నా ఆయుధం కత్తి కాదు, నా శక్తి, అదే నా విద్య. ఈ దేశం చరిత్రలో అన్యాయం చూసి నిశ్శబ్దంగా ఉండని ఒక మహానుభావుడు. అతడు ఒక వ్యక్తి కాదు, ఒక విప్లవం. అతడే డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. 1991 ఏప్రిల్ 14న జన్మించిన అంబేద్కర్ గారు జాతి భేదం, అవమానం, అణచివేత ఇవన్నీ చిన్నప్పటి నుంచే ఎదుర్కొన్నారు. చిన్నతనంలోనే నా మార్గాన్ని నేను సృష్టించుకుంటానని నిర్ణయించుకున్నారు. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యున్నత విద్యాలయాల్లో చదివిన మొదటి భారతీయుల్లో ఆయన ఒకరు. లండన్ లో స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కొలంబియా యూనివర్సిటీ 2 చోట్ల గోల్డ్ మెడల్ సాధించారు. ఆయనది ప్రతిభ కాదు, అగ్ని. అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన అగ్ని. స్వతంత్ర భారతావనికి రాజ్యాంగాన్ని రచించిన ప్రధాన శిల్పి. హక్కులు, స్వేచ్ఛ, సమానత్వాన్ని ప్రతి భారతీయుడికి అందించిన మహానుభావుడు. ఒక మనిషి విలువ అతని జాతి నిర్ణయించినది కాదు, అతని మానవత్వం నిర్ణయిస్తుంది, తను చదివిన చదువు నిర్ణయిస్తుంది. ఈ మాటల్లో భారతదేశ దిశ మార్చిన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ గారు కేవలం నాయకుడు కాదు, సమాజాన్ని మేల్కొల్పిన శక్తి. అణగారిన వర్గాలకు ఆశ చూపిన వెలుగు. సమానత్వం, విద్య, స్వాభిమానం ఇవన్నీ అందరికీ ఉండాలని పోరాడిన ధైర్యవంతుడు. నేడు మనం టెక్నాలజీ యుగంలో ఉన్నాం, కానీ అంబేద్కర్ గారి మాటలు ఎప్పటికీ నిజాన్ని గుర్తు చేస్తాయి. ఎడ్యుకేట్, ఎడ్యుటేట్, ఆర్గనైజ్. అంటే విద్య నేర్చుకో, అన్యాయానికి ఎదురు నిలువు, ఒక్కటిగా ముందుకు నడువు. అంబేద్కర్ గారు మనకి ఇచ్చింది కేవలం రాజ్యాంగం కాదు, ఒక్కో భారతీయుడి గుండెల్లో జీవించే స్వాభిమానం. అందుకే ఆయన పేరు చరిత్రలో కాదు, మన హృదయంలో చిరస్థాయిగా నిలబడుతుంది. జై భీమ్.